అందరికీ నమస్కారం. ఈ సీజన్లో ఆల్రెడీ బయట అట్మాస్ఫియర్ చల్లగా ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. ఈ సీజన్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? ఆహారంలో చేంజెస్ అవి చేస్తుంటాము. ముందుగా మనం చెప్పుకున్నట్టు ప్రతి ఆహారం అందరికీ పనిచేయాలని లేదు. ఒక మెడిసిన్ లాంటిది ఏదైనా తీసుకుంటే అది అందరికీ ఒకే విధంగా ఎలా పనిచేయదు, ఫుడ్ కూడా అంతే. ఫుడ్ ఈజ్ ఆల్సో మెడిసిన్. మనకి ఈ సీజన్లో వచ్చేటువంటి ప్రాబ్లము ఈ రొంప, బాగా దగ్గు ఎంత ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటుంది. అందులో బయట తిరిగే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైం కానీ బయటికి వెళ్ళే వాళ్ళకి ఎక్కువ ఫ్లమ్ ఫామ్ అయిపోతుంటుంది. బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది, బ్రెత్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది, ముక్కు దిమ్మడ, ముక్కులు బిగుసుకుపోవడం, వీటితో స్టార్ట్ అవుతుంది. గ్రాడ్యువల్గా సైనస్ ప్రాబ్లంగా మారుతుంది. సైనస్ని నెగ్లెక్ట్ చేస్తే అది ఆస్తమా, బ్రాంకైటిస్ అయిపోతుంది. ఈ సీజన్లో ముందు నుంచి మనం జాగ్రత్త తీసుకోవడం వల్ల ఇవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. మరి పర్ఫెక్ట్గా ఎవరు చేసినా కానీ పని చేసేటువంటి ఒకే ఒక ప్రక్రియ జలనేతి అంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ అంతా ఎక్కువ అవుతున్నాయి, పెరుగుతున్నాయి, కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. కొంతమంది హాస్పిటల్స్లో మనమంటే సరే దూరంగా ఉంటున్నాం, కానీ కోల్స్లో పనిచేసే డాక్టర్స్, హెల్త్ వర్కర్స్ పరిస్థితి ఏంటి? నర్సెస్ కానీ వాళ్ళు కంపల్సరీ ఆ పేషెంట్ని ముట్టుకోవాల్సిందే, పేషెంట్ ఉన్న దగ్గర తిరగాల్సిందే. వాళ్ళు అదే అట్మాస్ఫియర్లో ఉండాలి. మాస్కులు కట్టుకుని పీపీ కిట్లు కట్టుకున్నా ఎక్స్పోజ్ అవుతూనే ఉంటారు. మరి అటువంటి వాళ్ళు వాళ్ళు సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మెడిసిన్స్ వాడతారంటే ముందు నుంచి ప్రాబ్లం రాదు కాబట్టి ప్రివెంటివ్ మెడిసిన్స్ ఎక్కడా లేవు. ప్రాబ్లం వచ్చిన తర్వాత ప్రాబ్లంని బట్టి మెడిసిన్స్ ఉంటాయి, అంతేగాని రాకుండా చూసేటువంటి మెడిసిన్స్ ఎక్కడా రాలేదు. రాకుండా చూసేటువంటి ప్రివెంటివ్ ఆస్పెక్ట్ అంటే ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకునేదానికి, మన రెస్పిరేటరీ సిస్టమ్ని సేఫ్ జోన్లో ఉంచడానికి నేచర్ క్యూర్లో సజెస్ట్ చేయబడింది జలనేతి. జలనేతి అంటే ఒక ప్రక్రియ. దీంట్లో మెడిసిన్స్ ఏమీ ఉండవండి. రీసెంట్గా ఒక అలోపతి హాస్పిటల్, మంగేష్ దా హాస్పిటల్, పూణే, వాళ్ళు కూడా ఒక వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటారు, మీరు కూడా చూసి ఉండవచ్చు. అక్కడ పనిచేసేటువంటి డాక్టర్లు, స్టాఫ్ అందరూ కూడా ప్రతిరోజు పొద్దున సాయంత్రం జలనేతి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. జస్ట్ జలనేతి అంటే జస్ట్ ఒక 2 నిమిషాల పని అంతే, అంతకన్నా ఎక్కువ ఏముండదు. దానికి టెక్నిక్ కూడా ఏం అవసరం లేదు. మేము మా హాస్పిటల్లో చేయించేటప్పుడు చెప్తుంటాం, తెలివి గల వాళ్ళు 40 సెకండ్లో నేర్చుకుంటారు జలనేతి. జలనేతిలో వాటర్, ఒక పాట్ లాంటిది ఉంటుంది, దానికి ఒక నాజిల్ ఉంటుంది. దాంట్లో వాటర్ పోస్తారు. వాటర్ పోసి ఈ నాజల్ క్లీనింగ్ చేస్తారు. అంటే ఇటువంటి పాట్ ఉంటుంది, దీని స్పెషల్గా ఇది నాజిల్. దీంట్లో వాటర్ పోస్తారు, గోరువెచ్చని నీళ్ళు, అది కొంచెం వేడిగా ఉండే నీళ్ళు పోయాలి. దీనిలో సాల్ట్ కొంచెం, ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేయాలి, టేబుల్ సాల్ట్. అయోడైజ్డ్ సాల్ట్ వాడద్దు, నార్మల్ సాల్ట్ వాడాలి. వాడి ముందు ఏ నోస్ ఫ్రీ ఉందో చూసుకోవాలి. ఈ ఫ్రీ ఉన్న నోస్ నుంచి ఈ నీళ్ళు పోయాలి. జస్ట్ ఇలా బెండ్ కావాలి. ఈ నోస్లో నుంచి పోస్తే ఆటోమేటిక్గా ఈ నోస్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది. మళ్ళీ ఈ వైపు నుంచి పోస్తే ఇటు వచ్చేస్తుంది. సింపుల్ ఉంటుంది. దీంట్లో చేసేది ఏమీ లేదు, ప్రక్రియ ఏమి లేదు, టెక్నిక్ అంతకన్నా ఏమి లేదు. ఈ నోస్కి మధ్యలో ఇక్కడ గ్యాప్ ఉంటుంది. సో ఇటు వాటర్ పోస్తే ఆటోమేటిక్గా ఈ గ్యాప్లో నుంచి ఇటు వచ్చేస్తుంది. చాలామంది అడుగుతారు మమ్మల్ని, పోస్తే బ్రెయిన్లోకి వెళ్ళిపోతాయండి. బ్రెయిన్లోకి పోదు. ఇక్కడి నుంచి బ్రెయిన్కి కనెక్షన్ అది ఎక్కడో చాలా దూరం ఉంటుంది. లేదు, అసలు కనెక్షన్ లేదు, బ్రెయిన్కి పోయే కనెక్షన్ లేదు. ఇటు పోతే ఇటు వస్తుంది, ఇటు పోతే ఇటు వస్తుంది అంతే. లేదా ఈ ముక్కులో నుంచి బయటికి రావాలి అంతే తప్ప వేరే చోటకు వెళ్ళదు. మహా అయితే నోట్లో వస్తుంది, ఎందుకంటే ముక్కుకి పైన ప్యాలెట్, అప్పర్ ప్యాలెట్లో రంధ్రం ఉంటుంది కాబట్టి నోట్లోకి వస్తాయి అంతే తప్ప బ్రెయిన్లోకి అయితే పోవు. దీన్ని చేయడం వల్ల మన బాడీలో
ఫ్లమ్ అనేది డిపాజిట్ అయితే వచ్చేటువంటి ఎంటీ స్పేసెస్ ఇవి. ఈ ఎంటీ స్పేసెస్లో ఎక్కువ డిపాజిట్ అవుతూ ఉంటుంది. జలనేతి చేస్తే ఆ ఫ్లమ్ ఎలా క్లియర్ అవుతుంది? ఆస్తమా బ్రాంకైటిస్ సైనసైటిస్కి ఎలా పనిచేస్తుందని మీరు అడగవచ్చు. చాలామంది అడుగుతారు, సార్ మేము మెడిసిన్స్ వాడితేనే తగ్గట్లేదు, నీళ్ళు ఇటు నుంచి ఇటు పోస్తే ఎట్ట తగ్గుద్ది, సైనస్లు ఎక్కడ ఉంటాయి, మీరేమో ముక్కులో పోసి ముక్కులో నుంచి తీస్తున్నారు, నీళ్ళు పోసేంత మాత్రాన ఇక్కడ సైనస్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ పైన ఫ్రాంటల్ సైనస్లో ఉండే ఫ్లూయిడ్ అదంతా సర్జరీ చేసి తీయాలన్నారు, మీరేమో జస్ట్ నీళ్ళు పోస్తే వచ్చేస్తుందని అడుగుతారు. చాలామందికి ఉండేటువంటి డౌట్ ఇదే. మా దగ్గరికి సైనసైటిస్తో వచ్చే పేషెంట్స్కి కంటిన్యూస్గా పొద్దున సాయంత్రం 2 times మేము ఈ జలనేతి ట్రీట్మెంట్ ఇచ్చి వితిన్ 10 daysలో సైనస్ని క్లియర్ చేస్తాం. గ్యారంటీ ఇది. ముందు ఎక్స్రే తీయించుకొని రండి, మా ట్రీట్మెంట్ తర్వాత 10 days తర్వాత మళ్ళీ ఎక్స్రే తీయించుకొని చూడండి, ఫ్లూయిడ్ లెవెల్ క్లియర్ అయి ఉంటాయి. అంత ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి ట్రీట్మెంట్ జలనేతి. మనము సైడ్ బెండ్ అయ్యి ఈ నోస్లో నుంచి ఇలా పోస్తాం, ఈ నోస్లో నుంచి వస్తాయి నీళ్ళు, ఇటు పోసినప్పుడు ఇటు వస్తాయి. అప్పుడు అక్కడ ఈ ముక్కులో ఉన్నటువంటి ఫ్లమ్ని తీసుకొని బయటకు వస్తాయి. అందుకే గోరువెచ్చని నీళ్ళు కానీ కొంచెం వేడిగా ఉండే నీళ్ళు వాడమన్నాం. అది హార్డ్గా ఉన్నటువంటి ఫ్లమ్ని పల్చగా చేసి బయటికి లాగేస్తుంది. మనం దీంట్లో సాల్ట్ ఒకటి యాడ్ చేస్తున్నాం, అది చాలా ఇంపార్టెంట్. సాల్ట్ అనేది యాంటీసెప్టిక్, డిస్ఇన్ఫెక్టెంట్ లాగా పనిచేస్తుంది. న్యాచురల్ డిస్ఇన్ఫెక్టెంట్ ఈజ్ సాల్ట్. ఆ సాల్ట్ ఏమవుతుందంటే మనం వాటర్ పోసినప్పుడు ఇలా తిరుక్కొని బయటకు వచ్చేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి సాల్టు మన ముక్కుకున్నటువంటి శ్లేష్మపు పొరలకు అంటుకుంటుంది. ఈ ముక్కుకి ప్లస్ పక్కన ఉన్నటువంటి సైనస్లకి మధ్యలో ఒక పొర ఉంటుంది. సైనస్లో ఫ్లూయిడ్ ఉంటుంది. దీనికి సాల్ట్ అతుక్కోవడం వల్ల ఈ ముక్కులో ఉన్నటువంటి ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది, సైనస్లో ఉండే ఫ్లూయిడ్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. యాజ్ ఏ ఫిజికల్ థియరీ, లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్కి బయటకు రావాలి. ఆస్మాలిసిస్ అంటారు దీన్ని, ఆస్మోసిస్ ఎఫెక్ట్. సో ఆ సాల్టు ఈ ఫ్లూయిడ్ ఏదైతే సైనస్లో ఉండేటువంటి ఫ్లూయిడ్ని సక్ చేస్తుంది. సక్ చేసి ఆ వచ్చినటువంటి ఫ్లూయిడ్ వల్ల అది కూడా కరుగుతూ బయటకు వస్తుంది. అందుకే జలనేతి చేసినప్పుడు ఇమ్మీడియట్గా కొంత ఫ్లమ్ పోతుంది, తర్వాత ఆల్మోస్ట్ ఆల్ ఒక 2-3 hours వరకు ముక్కు కారుతూ ఉంటుంది. ఒకసారి క్లియర్ చేసేసాం కదా, మరి ఫ్లూయిడ్ మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ సైనస్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ని అది సక్ చేస్తూ ఉంటుంది సాల్ట్. మీకు సైనసైటిస్ సివియర్ ఉంటే సాల్ట్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది. లైట్ బర్నింగ్ డెఫినెట్గా ఉంటుంది. బర్నింగ్ అయితేనే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది, అప్పుడే అక్కడ ఈ రికవరీ ప్రాసెస్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జలనేతి ఈ విధంగా ఆ సాల్ట్ యాడ్ చేయడం అనే బెనిఫిట్ అనేది ఉంటుంది. రెండోది, ఈ జలనేతి చేసిన తర్వాత ప్రాణాయామ చేయిస్తాం ఫాస్ట్గా. భస్త్రిక, కపాలభాతి, పవన భస్త్రిక ఇలా ఫోర్స్గా వదిలిస్తాం. ఎయిర్ ఫోర్స్గా తీసుకొని వదులుతాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ ఫోర్స్కి మన ముక్కులో ఒక విధమైనటువంటి శూన్యం తయారవుతుంది, ఎంటీ స్పేస్ అనేది తయారవుతుంది. ఆ ఎంటీ స్పేస్ ఏం చేస్తుందంటే ఈ సైనస్లకి దీనికి ఉండేటువంటి రంధ్రం ఏదైతే ఉందో దాని నుంచి ఆ ఫ్లూయిడ్ని సక్ చేస్తుంది. సక్ చేయడం వల్ల ఫ్లూయిడ్ మళ్ళీ బయటకు వస్తుంది. ఏడ్ చేయడం వల్ల ఇక్కడి నుంచి ఎలా వస్తుంది, దట్ ఈస్ ఎయిర్ స్పీడ్కి అది బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు రోడ్డు మీద చెత్త ఉందనుకోండి, ఒక లారీ ఫోర్స్గా వెళ్ళింది అనుకోండి, ఆ ఫోర్స్కి రోడ్డు మీద చెత్త కూడా కొంత దూరం పోతుంది, ఒక 2-3 feet పోతుంది ముందుకి. సేమ్ అదే జరుగుతుంది. మనం ఫోర్స్గా ప్రాణాయామ, భస్త్రిక కానీ, కపాలభాతి, పవన భస్త్రిక ఇవి కానీ చేయగలిగితే సైనస్లో ఉండేటువంటి ఫ్లూయిడ్ బయటికి సక్ అవుతుంది, సైనస్లు క్లియర్ అయిపోతాయి. అలాగే ఇక్కడ ఫ్రాంటల్ సైనస్ వాటికి ఓపెనింగ్ కిందికి ఉంటుంది, ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది. రెగ్యులర్గా 10 days చేయాలి దీన్ని. 10 days చేసి చూడండి, మీ సైనస్ ప్రాబ్లం ఉండదు.
100% క్లియర్ అయిపోద్ది. సర్జరీ చేస్తే ఎలా అవుతుందో అంత క్లియర్ అయిపోద్ది. మీకు ఫ్లూయిడ్ లాగా వైట్ ఉన్నటువంటి ఎక్స్రే ఫిల్మ్ కాస్త బ్లాక్ అయిపోతుంది పూర్తిగా. అంటే ఎయిర్ మళ్ళీ వచ్చేస్తుంది దాంట్లోకి. ఎయిరే ఉండాలి, బ్లాక్గా కనిపించాలి. అది గ్యారంటీ ఇస్తాం మేము. మా దగ్గర ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి 10 days ప్రోగ్రామ్ అని చెప్పిస్తాం. 10 days ప్రోగ్రాంలో మెయిన్ క్రైటీరియా ఇది. దీంతోపాటు కొంచెం డైటు, కొంచెం ట్రీట్మెంట్స్, నేచర్ ట్రీట్మెంట్స్ అవి ఇస్తాం కాబట్టి ఇంకాస్త ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసుకోవచ్చు. ఈ జెల్నైతే పార్ట్ దొరుకుతుంది మీకు బయట, ఎక్కడైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 50-100 రూపీస్ పెడితే దొరికిపోతుందని అటువంటిది తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం టెక్నిక్. దీంట్లో ఉండాల్సింది ఏంటంటే అందరూ చేసేటువంటి తప్పు ఏంటంటే ఇలా ముక్కులోంచి వాటర్ పోసేటప్పుడు ముక్కుతో గాలి పీల్చడానికి ట్రై చేస్తారు అలవాటు ప్రకారం. కానీ అది మాత్రం చేయొద్దు. మీరు సైడ్ వంగి నోటితో గాలి పీల్చాలి. అప్పుడు ముక్కులు ఫ్రీ ఉంటాయి. ఏ ముక్కులోంచి పోసినా 2 ముక్కులకు ఆటోమేటిక్గా వస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ ముక్కులోంచి నీళ్ళు పోసి మళ్ళీ ముక్కుతోనే గాలి పీలుస్తారో అప్పుడు నోట్లోకి వస్తాయి. ఇది ఒక్కటే కొంచెం కేర్ తీసుకోవాలి. అలాగే ఏ ముక్కు నుంచి అయితే మనం పోస్తున్నామో ఆ ముక్కు దూలం అనేది కొంచెం స్లాంట్ ఉండాలి కిందికి. అప్పుడు ఈజీగా వాటర్ ఫ్లో అనేది వస్తుంది. అంతేగాని బ్రెయిన్లో పోతాయి, అవి అవుతాయి అని అస్సలు భయపడవద్దు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని రండి, మేము నేర్పిస్తాం. మీకు జస్ట్ 5 minutesలో నేర్పిస్తాం. మీరు ఇంటికి వెళ్ళి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు దాన్ని. కాబట్టి ఇటువంటి న్యాచురల్ మెథడ్స్ వాడుకుంటూ మీకు వచ్చేటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా తగ్గించుకునే మెథడ్స్ నేచర్ క్యూర్లో ఎన్నో ఉన్నాయి. వాటిని మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకోగలిగితే ట్యాబ్లెట్స్ చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం మీకు ఎప్పటికీ రాదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒకసారి మెసేజ్ పెడితే మేము రిప్లై కూడా ఇవ్వగలం. మిత్రులారా, ఒక చిన్న గమనిక. ఇంతకుముందు మన సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో శని ఆదివారాల్లో కన్సల్టేషన్స్ ఉండేటివి. అందరూ ఎవరెవరి ప్రాబ్లం గురించి కలిసేవాళ్ళు కదా. ఇప్పుడు అందరి దగ్గర నుంచి పెద్ద ఎత్తున కోరిక వచ్చింది. అంటే ఈ 2 రోజులు సరిపోవట్లేదు, ఇంకా పెంచండి అని చెప్పి చాలామంది కోరుతున్నారు. దీనికోసమని మనము వారానికి 4 రోజులు చేయడం జరిగింది. ఇప్పుడు సోమవారం రోజు, బుధవారం రోజు, శుక్రవారం, శనివారం, ఈ వారంలో ఈ 4 రోజులు కన్సల్టేషన్స్ ఇప్పుడు చేయడం మొదలైంది. కాబట్టి మీ సమస్యల గురించి మీరు వచ్చి పరిష్కరించుకోవడానికి అవకాశం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పుడు. కాబట్టి ఇది గమనించండి. ఇంతకు ముందులాగా శని ఆదివారాలు అనుకొని ఆదివారం రోజు మాత్రం రావద్దు. నమస్తే.